హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము గత వారాలలో మనము యాకోబు వంశస్థులను గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఎంతమందికి మనం ధ్యానం చేశాము అమ్మా? 11 మందికి మనము ధ్యానం చేశాము. ఇప్పుడు ఎన్నో వ్యక్తి? 12వ వ్యక్తి. హల్లెలూయా. ఈ 12వ వ్యక్తి తన జీవితముల గురించి, తన తల్లిదండ్రులు ఏమై ఉన్నారో అనే విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం గమనిస్తే, తన తల్లి రాహేలు ఆమె పెట్టిన పేరుని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనము. ఆమె మృతి పొందెను, ప్రాణమును పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామి అని పేరు పెట్టెను. చాలు. ఇక్కడ మనము ఈ బెన్యామికి పేర్లు 2 ఉన్నాయి. 2 పేర్లు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో తల్లి పెట్టిన పేరు, మరొకటేమో తండ్రి పెట్టిన పేరు. సాధారణంగా మనము సమాజంలో మనకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు చక్కగా ముద్దుగా ఉన్నప్పుడు వారికి తల్లి ఏమో ఒక పేరు పెట్టిద్ది, తండ్రి ఏమో ఒక పేరు పెడతాడు, రెండోది బంధువులు ఒక పేరు పెడతారు, ఇరుగు పొరుగు వారు కూడా ఒక పేరు పెడతారు. ఏంటి సమాజంలో జరుగుతున్న సాధారణం అది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ఉద్దేశముతో, సంతోషముతో అలా పెట్టబడిన పేర్లు ఇవి కావు. అవి ఏంటంటే సంతోషముతో పెట్టబడిన పేర్లు, సంతోషముగా ఏర్పరచబడిన పేర్లు. అయితే రాహేలు ఆ పేరు పెట్టేటప్పుడు ఆమె స్థితి ఎలా ఉందంటే మరణమయ్యే స్థితిలో ఉంది. అక్కడ కింద మనము పుట్పొట్లో చూస్తే ఏంటి, దుఃఖపడుతూ అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఏం పడుతున్నామే? దుఃఖపడుతూ ఏంటి ఆ పేరుని పెట్టింది. ఏంటి మన ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు దుఃఖపడకూడదు. మన ప్రభు చెప్పిన మాట మనకి, మీరు దుఃఖపడకూడదు. మీరు ఒకవేళ నువ్వు దుఃఖపడినట్లయితే మీ దుఃఖమునకు ప్రతిగా దాని పూదండగా మారుస్తానని ప్రభు మన పట్ల చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి ఎమ్మటే ఈ యాకోబు ఆమె ఆ పేరు పెట్టగానే ఎమ్మటే ఆయన అందుకున్నాడు. ఆలస్యం చేయాల. ఆలస్యం చేస్తే మన పేరు అది ముద్ర పడిపోద్ది. ఆలస్యం చేస్తే పేరు అది ముద్ర పడిపోద్ది. అందుకని ఆయన ఆలస్యము చేయకుండా ఎమ్మటే ఆయన మరొక పేరు పెట్టేసేసాడు. ఏంటి, బెన్యామి అని పేరు పెట్టాడు. బెన్యామి అని పేరు పెట్టితే ఆ పేరుకి అర్థము మనం చూస్తే పుట్పొట్లో రాయబడింది. యేసుపు పెట్టిన పేరుకి అక్కడ పుట్పొట్లో ఉన్న రాయబడి ఉంది ఏంటంటే, అతడు ఏంది కుడి చెయ్యి. ఏ చెయ్యి అంటే ఆయన
నా కుడి చెయ్యి అతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము సాధారణంగా ఏ చేతిని వాడుతాము? కుడి చేతిని ఎక్కువగా వాడుతాం. కుడి చేతులలో ఘనత ఉందంటాం. ఎక్కడైనా చిల్లర కొట్లలో వెళ్ళి పొద్దున్న వెళ్ళి మీ సరుకు తీసిన డబ్బులు ఇవ్వండి, ఏమంటారు? అమ్మో, ఆ ఎడమ చేతి కాదు కానీ ముందు కుడి చేతి ఏంటి? ఎందుకంటే కుడి చేతికి ఉన్న ఆ ధన్యత, దేవుడిచ్చిన ఆ కృప, ఆ కృపని బట్టి ఏంటి ఈ యాకోబులో ఉన్న లక్షణాలు ఏంటంటే తన పిల్లల మీద ఉన్న తనకు నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పిల్లలను ఎక్కడ కూడా ఏంటి ఏ మాత్రమును ఇంచపరిచి 12 మంది పిల్లలను కూడా ఇంచపరిచి ఎక్కడ పేరు పెట్టలేదండి యాకోబు. కానీ వారి పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి ఏంటి తను పునరుత్థానపు రోజున, అంత్య దినములలో, అంత్యకాలములో వాళ్ళు లేపబడటానికి వారికి తెలియపరచబడలేదు అని వారి ఒక్కొక్కరికి వాళ్ళు నడిపింపబడిన ఆ పరిస్థితిని బట్టి వారికి అలా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే అదే 30వ అధ్యాయం చూడు, ఆదికాండము 30వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే అక్కడ ఒక్క నిమిషం నన్ను 49వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 49వ అధ్యాయం మొదటి నుంచి చదివి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో చూసారా మీకు సంభవించబోవు సంగతులను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ మాట వారికి తెలియపరిచాడంటే పిల్లలకి అనుభవం లేదు, పిల్లలకి అనుభవం లేదు, దైవ జ్ఞానం లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు యవ్వన కాలంలో ఉన్నారు. వారికి ఏం చెప్పినా వాళ్ళు వినిపించుకునే స్కోప్లో లేరు. ఆ టైంలలో అతనికి కూడా ముగింపు సమయం వచ్చింది. అయ్యో, నేను పిల్లలను కన్నాను కానీ వీరి భవిష్యత్తును వీరికి తెలియపరచాలి. ఇప్పుడు నేను పోతే ఎలా వీరి పరిస్థితి ఏంటి? వీళ్ళ తల్లులు కూడా ఏంటి చనిపోయారు ఉంది, నేనే మరి వీళ్ళకి ఎలా నడుచుకోవాలో వారి క్రియలను బట్టి వారికి తెలియపరిచి వాళ్ళు సరి చేసుకుంటానికి నేను వారికి నిజము చెప్పాలి. హల్లెలూయా. నిజము వారికి పలకాలి. చెప్పకపోతే ఏంటి వాళ్ళు ఏ మాత్రమును బలపడలేరు, ఏ మాత్రమును బలపడలేరు. చెప్పాలి. అందుకనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 రోజులు అరణ్యంలో నడిపించేటప్పుడు వారిని పాలు తేనె ప్రవేశించే దేశానికి నడిపించేటప్పుడు దేవుడు వారి పితరుతో వాగ్దానం చేశాడు, మీరు ఐగుప్తులో మీరు ఉండరు, మిమ్మల్ని తిరిగి నేను కానానులోకి నడిపిస్తానని వాగ్దానం చేస్తాడు దేవుడు. ఆ వాగ్దానమును యాకోబుకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాగ్దానము యాకోబుకి తెలుసు. ఎందుకంటే నిర్గమకాండములో ఆయన 5-6 వచనాల్లో చెబుతాడు ఏంటంటే, ఇదిగో మీరు ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత, ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత ఏంటి ఆ ఐగుప్తులో ఉన్న అనేకమైన తొలుచులు పిల్లలను నేను అన్నిటినీ హతమారుస్తానంటాడు దేవుడు. ఐగుప్తులో ఉన్న తొలుచు పిల్లలు మనుషులైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, పక్షులైనా కావచ్చు, ప్రతి దానికి నేను హతమారుస్తాను. ఎందుకంటే ఈ సత్యాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలైన మీరు ఏంటి అనేకులు కూడా తొలుచు పిల్లలు దేవుని చేతిలో వాడబడాలి. ఏంటి ఇశ్రాయేలు ప్రజల్లో తొలుచు పిల్లలు దేవునికి వాడబడడానికి ఐగుప్తులో ఉన్న వారి అందరినీ హతమారుస్తాడు.
హతమార్చినప్పుడు ఈ విషయము ఐగుప్తులో ఉన్న మీ పిల్లలందరినీ తెలియపరచమని మోషతో దేవుడు మాట్లాడతాడు. అలాగనే మోషతో మాట్లాడినప్పుడు మోషే అదే ప్రకారం వారిని చేస్తున్నప్పుడు ఈ యోసేపు కూడా చనిపోయే టైంలలో 49వ అధ్యాయంలో ఒక మాట వాడతారండి. ఇదిగో దేవుడు మన పితరుల పట్ల ఒక వాగ్దానం చేశాడు, మన అందరినీ కానానులోకి నడిపిస్తాడు. మన పితరుల పట్ల వాగ్దానం చేశాడు. అందుకనే కానానులోకి వెళ్ళేటప్పుడు మీరు నా ఎముకలను తీసుకువెళ్ళండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటి యోసేపు అంటాడు తన కుమారులతో అంటాడు, ఇదో మీరు కానానులోకి వెళ్ళేటప్పుడు ఐగుప్తు నుంచి దేవుడు నడిపించేటప్పుడు నా ఎముకలను ఇక్కడ ఉంచకుండా నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళండి అని తన కుమారులతో వాగ్దానము చేస్తాడు యోసేపు. ఏంటి ఆ వాగ్దానము 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మోషే ఏంటి ఐగుప్తులో నుంచి వెళ్ళేటప్పుడు యోసేపు ఎముకలను తీసుకొని బయలుదేరతాడని నిర్గమకాండము 13వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంది అక్కడ రాయబడి ఉంది. అందుకనే 430 సంవత్సరాల దాకా ఎన్ని తరాలు పోయినాయి? ఎక్కడికి ఎన్ని తరాలు పోయినాయి? ఆ తరాలు పోయిన వాగ్దానమును మాత్రం వారు మరిచిపోలేదు. అలాగనే దేవుడు కూడా వీరి పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఇక్కడ యోసేపు కాకుండా ఈ బెన్యామీను మీద అంత ఆశ ఎందుకు పెట్టుకున్నాడు? తన తండ్రి అంటే ఒక కొడుకేమో ఆల్రెడీ ఒక్కడే, దాని తర్వాత రాయలకు పుట్టింది రెండోవాడు, వారికి పుట్టిన వాళ్ళు ముందు లేయాకును వారి దాసులకు పుట్టినవారు 4, 5, 6 ఉన్నారు. కానీ తను ప్రేమించిన రాహేలుకు పుట్టిన ఇద్దరిని ఎంత చక్కగా ప్రేమించాడంటే అంత చక్కగా వారిని ప్రేమించాడు. సందర్భంలో యాకోబుకి అక్కడ కానానులో కరువు వచ్చినప్పుడు యోసేపు దగ్గరికి పంపించినప్పుడు యోసేపు మళ్ళీ తిరిగి వారి సహోదరులను తన తండ్రి దగ్గరికి పంపిస్తాడు. ఇదిగో బెన్యామీని తీసుకొస్తానే మీకు నేను ఆహారాన్ని పంపిస్తానని చెప్పినప్పుడు కూడా వాళ్ళ తండ్రి అంటాడు, ఇదిగో నా ఒక కుమారుణ్ణి మీరు ఆల్రెడీ ఏదో చేశారు, ఈ కుమారుణ్ణి మీతో నేను పంపించాను. అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. యాకోబు ఎంతగా తనను ప్రేమిస్తున్నాడో గమనించండి. అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకని అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ కుమారుడు ఎటువంటి వాడంట? ఎటువంటి కుమారుడు అన్నాడు? నా కుడి చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడి చేయి అంటే నాకు ప్రతి సందర్భములో నిలబడగలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత నమ్మకం పెట్టుకున్నాడు కదా తండ్రి. ఇంత నమ్మకము పెట్టుకొని వారిని అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించిన తర్వాత లాస్ట్లో అంటాడండి ఆయన 49వ అధ్యాయము 27వ వచనం మనం చదివినట్లయితే ఏమంటున్నాడు? గట్టిగా చదువు, అందరికి వినబడాలి కదా. బెన్యామీను గట్టిగా చదవండి అన్న. చీల్చినట్టి తోడేలు. చూశారండి ఎక్కడికి వెళ్ళిపోయింది స్వభావం? తను పుట్టినప్పుడు తన మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు తండ్రి. తన తల్లి తనకు ఒక పేరు పెడితే నీవు ఈ కుమారుడు ఎప్పుడు కూడా దుఃఖముతో ఉండకూడదు, నేను దుఃఖముతో ఉండకూడదు, నన్ను ఎప్పుడు నా కుడి చేయిగా ఉంటాడు, ఇతను నా కుడి చేయిగా అతడు ఉంటాడు, అన్ని విషయాలలో నాకు కుడి భుజముగా ఉంటాడు అని ఎంత ఆశ పెట్టుకున్నాడంటే తండ్రి అంత ఆశ పెట్టుకున్నాడండి.
తను జీవించిన జీవితాలను పరీక్షించి చివరికి తను వయసు అయిపోయినాక అప్పుడు దాకా చూశాడు తండ్రి. లాస్ట్లో అంటాడు, అయ్యో ఈ కుమారుడు ఎటువంటి వాడు, ఎటువంటి కుమారుడు అంటే అవుతాడు, చీల్చినట్లు తోడేలంట. అబ్బా హల్లెలూయా! ఎంత వ్యసన పుట్టిస్తే దేవుడి మాట అంటాడండి. తండ్రి ఎంతకి ఆయనని తండ్రిని ఎంత విసిగిస్తే ఆ మాట అంటాడండి. ఈ రోజులలో మనం గమనిస్తే మన తండ్రి కూడా మన మీద ఎంత ఆశ పెట్టుకొని ఉన్నాడో మనం గమనించాల. దేవుడు మన మీద ఎంత ఆశ పెట్టుకొని ఉన్నాడో తన చేతిలో తను వాడుకుంటానికి, తనకు మహిమ రావటానికి, తనకు ఘనత రావటానికి, తనకు కుటుంబం ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి తండ్రి ఎంత ఆశ కలిగి ఉంటాడో. స్టార్టింగ్లో ఆ ప్రేమతో ఆయన ఈ మాట పలికితే తను జీవించిన జీవితాన్ని బట్టి ఇక్కడికి వస్తుండే ఎంత దుఃఖపడుతున్నాడా, సంతపరుస్తున్నాడా? అంత్యకాలపు దినములలో జరగబోయే సారా అంశాలు ఇది. రేపటి రోజున మనకి ఈ తండ్రి కాదు దుఃఖపడేది, ఈ తండ్రి కాదు మనకు దుఃఖపడేది. ఈ తండ్రి ఈ భూ సంబంధమైన వాటి వరకే, పర సంబంధమైన వాటి మీద ఆ తండ్రి మనను పంపించినప్పుడు ఆ తండ్రి ప్రణాళిక ఎటువంటిదో, ఆయన ప్రణాళిక ఎటువంటిదో, ఆ ప్రణాళిక ఎటువంటిదో. అందుకని రోమపత్రికలు అంటాడు, దేవుని చిత్తమును ఎరగండి మీరని. 12వ అధ్యాయంలో అంటాడు రోమపత్రికలో, దేవుని చిత్తము ఏమై ఉంది, దేవుడు మన పక్షంగా ఏ ఆశ పెట్టుకొని ఉన్నాడు, ఏ ఆలోచన పెట్టుకొని ఉన్నాడు, ఏ ప్రణాళిక పెట్టుకొని ఉన్నాడు, మనము ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నామో. తన తండ్రి ఎంత ఆశ పెట్టుకున్నాడో, నాకు కుడి భుజముగా ఉంటాడు, కుడి భుజముగా నాకు అతడు ఉంటాడు. అయితే ఇప్పుడు ఇతను చూస్తుంటే ఎటువంటి వాడంట, తోడేలు వంటి వాడంట. దేవునికి స్తోత్రం. తోడేలు వంటి వాడంట. తోడేలు సౌభావము కలిగిన వాడంట. మనుషులందరికీ కూడా ఈయనకి మనం గమనిస్తే ఇతనికి పేర్లు కావు, రెండు. ఈయనకి ఉండేది రెండు పేర్లు కావు. పేరు పెట్టబడేది దేని వలన తెలుసా? మనస్తత్వాన్ని బట్టి పేరు పెట్టబడేది మనకి. మరి ఇక్కడ ఇతనికి ఇంతగా ప్రేమిస్తే తండ్రి తను నడిచిన నడవడిని బట్టి ఆయన చివరిలో అంటున్నాడు, ఇతను ఎటువంటి వ్యక్తి అంట? తోడేలు స్వభావము కలిగిన వ్యక్తి. తోడేలు స్వభావం కలిగిన వ్యక్తి. ఇతనికి ఎన్ని మనస్సులు ఉన్నాయి? 2 మనస్సులు ఉన్నాయండి. 2 మనస్సుల గురించి మనం అక్కడక్కడ ఉపమానాలు కూడా ధ్యానిస్తూ ఉంటాం. 2 పడవల మీద ప్రయాణం చేస్తే ఏమవుతాం? మనము ఎవరు మునిగిపోతాడు? దేవుడా? దేవుడు మునిగిపోతాడండి? దేవుడు మునిగిపోతాడండి? ఇక్కడ మనకున్న లక్షణాలు, దేవుని వాక్యాలు మనకు ఆ వాక్యాలు. అందుకనే మరి ఇప్పుడు చదివిన కీర్తనలో దావీదు మహారాజు 5వ వచనంలో అంటాడు చూడండి, 62వ అధ్యాయంలో చదివిన కీర్తనలో 5వ వచనంలో అంటాడు ఆయన, 5వ వచనమమ్మా, ఆయన వలననే. హల్లెలూయా! ఎవరి వలన కలిగింది నిరీక్షణ? చూసారా? ఈరోజు కూడా మనకు కావలసిన విషయాలు ఏంటంటే దేవుని వలన మనకేం కలగాలి?
నిరీక్షణ రావాలి. దేవుని వలన మనకు నిరీక్షణ కలిగితే ఏంటి, దేవుడు గలతీ రాసిన పత్రికలో కృపావరాలను గురించి, ఆశీర్వాదాలను గురించి కొన్ని మాటలు చెప్తాడు ఆయన. ఓర్పు, నిరీక్షణ, సహనము అక్కడక్కడ మాటలన్నీ చెబుతాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. అందుకనే ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నాకు దేవుని వలన ఏం కలిగింది? అది దేవుని వలన మనకు నిరీక్షణ రావాలి, దేవుని వలన మనకు ఆసక్తి రావాలి, దేవుని బట్టి మనము కృప పొందాలి. ఒక చిన్న ఉదాహరణము నేను మీకు చెబుతాను. మన మధ్యలో హాగారుని తీసుకుందాం. హాగారు అబ్రహాము తనను అరణ్యములోకి విడిచిపెట్టాడు. ఆ అరణ్యము ఎటువంటిదో తెలుసా? నీళ్లతో నిండి ఉన్న అరణ్యం. అది నీళ్లతో నిండి ఉన్న ఆ ప్రాంతం అది. కానీ అక్కడ ఆమెకి నీళ్లు దొరకల. ఎందుకని? అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, మనకి చాలా అర్థం చేసుకోవాలి మనం. దూత వచ్చి ఈ హాగారు దగ్గరికి వచ్చి అంటది, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఉందన్నమాట. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ తన కుమారుని చావుని చూడలేక, నీళ్లు లేక ఏడుస్తుంది ఆమె అక్కడ. అప్పుడు దూత వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు దూత హాగారుని అంటది, ఎవరు ప్రార్థన విన్నాడంట? ఎవరు ప్రార్థన విన్నాడు? మరి ఏమేమి చచ్చిపోయిందా? ఏమండి, ఇవి ప్రార్థన చేయాలి కదా, ఉన్న ప్లేస్లోనే ఉంది కదా. ఎందుకు ఈమెకు దొరకలేదు? ఎందుకు దొరకట్లేదు? ఏడుస్తుంది మంచిదే, ఉన్నది ఆశీర్వదింపబడిన ప్లేస్లో. ఆమె పసి పిల్లోడు అని ప్రార్థన చేశా. స్తోత్రం 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 ప్రభు అని ప్రార్థన చేశాడా? అతడు ఏడుస్తున్న మొర విన్నాడు. ఈమె మొర ఎందుకు వినలా? ఈమె మొర ఎందుకు వినలా? ఈమెలో వచ్చిందేంటి? గర్వము. శారాకి లోబడి ఉండమంటే తన మీదే తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు దేవుని మీద చేసి ఎక్కడికో వెళ్ళి నువ్వు అరణ్యంలో కూర్చుంటే ఏంది, ఈ మందిరంలో కూర్చుంటే ప్రార్థన చేస్తే అక్కడ ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముందండి? వాక్యంలో మనము మనస్సు పెట్టి దానికి ఆలోచించాలా ఒక్కొక్క మాటలను మనము. అయితే ఆమె ప్రవర్తనను బట్టి, తను మొర ఆలోకించుకుంటా, తన క్రియను చూసి, తన ఆలోచనను చూసి దేవుడు పసిపిల్లోని మొర విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిపిల్లోని మొర విన్నాడు. ఎందుకని? ఈమె కన్ను ఇంకా తెరవల, ఏడుస్తుంది. ఏదంటే ఎలా ఏడుస్తున్నామే? లోక సంబంధంగా ఏడుస్తుంది, ఆత్మీయతలో ఏడవట్లేదు. ఈమె కన్నులు తెరవబడలేదు. అక్కడే ఊట పడడానికి అక్కడ ఒక 10 మంది ఉన్నారు, బావి తోగుతున్నారా? ఏమండి, ఆమె పిల్లని ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఒక 20 మంది లేకపోతే పుక్కులూరులో వచ్చి ఏమైనా తవ్విందా నీళ్ళ ఊట రావటానికి? ఎలీషా దగ్గర
పనివాడు పొద్దునే లేస్తాడు, పరిగెత్తుడుగా వచ్చి ఎలీషా దగ్గర వచ్చి అంటాడు, అయ్యా ఏంది నీవంత ప్రశాంతంగా కూర్చున్నావు? ఏంది నీవంత ప్రశాంతంగా కూర్చున్నావు? నీకేమైనా చింత లేదా? ఏంట్రా బాబు నీవు చెప్పు, ముందు నాకు తర్వాత సంగతి చెప్పురా బాబు నువ్వు అంటే, చుట్టూ చూడు ఎలా ఉన్నారు, రథములు గుర్రములు మనలను చంపడానికి ఎలా ఉన్నారు అంటే ఎలీషా వెళ్ళి గర్దించాడా? ఎలీషాతో యుద్ధం చేశాడా? ఏమని ప్రార్థన చేశాడు? ఇతన్ని కన్నులను తెరువుము. హల్లెలూయా! ఇతని కన్నులను తెరువుము. అక్కడ హాగారు కన్ను కూడా మూయబడి ఉంది. అక్కడ ఆమె కన్ను తెరవబడలేదు. ఇక ఆమె దుఃఖపడుతున్న విషయం మాత్రమే ఆమె అంటుంది, కానీ హృదయపూర్వకంగా ఆమెలో దుఃఖం లేదు. హృదయపూర్వకంగా దుఃఖం లేదు. ఎప్పుడైతే ఆ పిల్లోడు ఏడ్చాడో ఆ దూత వెళ్ళి అతనికి బయలుపరిచింది, ఇదిగో వెళ్ళి ఆ పిల్లోని పక్కన చూడు, నీళ్ళ ఊట ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎక్కడ లేదు నీళ్ళ ఊట? ఎక్కడ లేడు దేవుడు? దేవుడు ఏ స్థలంలో లేడు దేవుడు? ఎక్కడ కార్యం చేయలేడు దేవుడు? ఇంకొక రహస్యం ఎంతో తెలుసా? ఆ సమయం లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తులో నుండి బయటికి వచ్చేటప్పుడు 40 రోజులలో కానానులో వెళ్ళిపోయే జర్నీ ఉంది అక్కడ. అయితే దేవుడు ఏం ఆలోచించాడు అక్కడ తెలుసా? ఇదిగో ఈ కల్దీయుల దేశం నుండి వీళ్ళు వెళితే తిరిగి కానానులోకి వెళ్ళిపోతారు. వీళ్ళు మళ్ళీ తిరిగి కానానులోకి వెళ్ళిపోతారు. అందుకనే వీళ్ళు మళ్ళీ కానానులోకి వెళ్ళకుండా వీళ్ళని ఏమైనా నడిపించాలి? ఎర్ర సముద్రం నుంచి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆ రోజుల్లో ఇప్పుడంటే వసతులు కలిగే వాహనాలు అన్నీ వచ్చాయి, కానీ ఆ రోజులో వసతులు లేవు. కాళ్ళ నడకలే. అందుకనే ఆ ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటి వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అందుకనే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ ప్రజలను కానానుకి వెళ్ళటానికి ఈ ఎర్ర సముద్రంలో వచ్చి నడిపిస్తే సముద్రం దాటి వెళ్ళరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సముద్రం దాటి రాళ్ళు. దేవుడికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి మన మీద. దేవునికి ఎంత ఆసక్తి ఉందో చూడండి మన మీద. 40 రోజులలో తీసుకువెళ్ళి అక్కడ పడేసేసి ఆయన పని ఆయన చేసుకోవచ్చు దేవుడు. కానీ 40 సంవత్సరాలు వాళ్ళతో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. 40 సంవత్సరాలు దేవుడు వాటితో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు కూడా దేవుడు ఎన్ని రోజులైనా మనతో ఉండడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎన్ని రోజులైనా మనతో ఉండడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. అందుకనే దేవుడు యాకోబు బెన్యామీను మీద ఎన్ని రోజులైనా నేను తనతో ఉండాలి ఆశ. హల్లెలూయా! నేను తనతో ఉండాలని నా కుడి చెయ్యి, నా కుడి భుజము అని తను ఆ పేరు పెడితే చివరి టైంలో వచ్చేసేవరికి తన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసారా? ఇది తండ్రి తప్ప అండి? ఇది తండ్రి తప్ప ఏమనేది? ఆలోచించండి మీరు ఒకసారి. తండ్రి తప్ప? తండ్రి ఏమైనా ఒకరికొక భాగం ఆస్తి పంచాడా? ఈ రోజులలో ఆస్తుల గురించి అలమట్టించేవాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి కూడా లోక సంబంధమైన తండ్రి ఒకరికొక రకంగా ఆస్తి పంచిస్తారు. గొడవలు గందరగోళాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ మన తండ్రి అటువంటి వాడా? నా ఆస్తిలో నాకు భాగము పంచు, వెళ్ళు, తీసుకెళ్ళిపో, తర్వాత సంగతి అది. నరకం అనుభవించినప్పుడు చూస్తాను నేను. నరకం వచ్చినప్పుడు చూస్తాను. అక్కడ కొదువ లేదు కదా, తీసుకోపో, నీ భాగం నీ తీసుకొని వెళ్ళు. వెళ్ళాడు. ఏమయ్యాడు?
ఏమయ్యాడు? పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేక పరిస్థితిలో వెళ్ళిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఇతని జీవితంలో చూసినప్పుడు ఇతని జీవితం ఎలా ఏర్పరచబడిందంట? తోడేలు సౌభాము కలిగిన ఆ వ్యక్తిని మనం గమనించినప్పుడు ఆ తోడేలు చేసే పని ఏంటంటే, మత్తయి సువార్తలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, 7వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నాన్న ఏంటమ్మా? అబద్ధ ప్రవక్తల వలన మీరు జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకి వత్తురు, కానీ ఏంటంట? క్రోధమైన తోడేలు అంటండి. తోడేలు ఏం చేస్తుంది? నేను వివరించడం నాకు సమయం లేదు, ముగిస్తాను. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 29వ వచనం చదవండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 29వ వచనం. అమ్మా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోధమైన తోడేలు ఏంటంట? పౌలు పేతురు గారు అండి, చూడండి ఏమంటున్నాడు ఆయన? నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? చాలా లోతైన మాట ఉంది, సమయం లేదు నాకు. ఏంటి? నేను వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, సౌలులో దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? సౌలులో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏ ఆత్మ వచ్చింది? తోడేలు. నేను వెళ్ళిపోతే వచ్చేది అదే. ఏంటి? అందుకనే మీరు జాగ్రత్త పడాలి. తోడేలుకు అవకాశం ఇవ్వకూడదు. 2 మనస్తత్వాలు ఉండకూడదు. 2 పేర్లు తగినట్టుగా 2 మనస్తత్వాలు కాదు. ఏంటి? ఒకే ఒకటి. ఇక్కడ రాయబడిన వాక్యాలు యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. ఏం చేస్తాడట? గొర్రెలకి తోడేలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు కాపరి? ఏ కాపరి? ఏ కాపరి పారిపోయేది? ఏంటి? జీతగాడు వంటి ఆయన. ఏంటి? యజమానుడై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు కాయుచున్న జీతగాడు, బ్రహ్మపరిచేవాడు ఏంటి? వాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. అప్పుడు మనకన్నీ దేవుడు పరీక్షిస్తాడు. వాడు ఉండడు. అంత్య దినములలో దేవుడు వారికి నరకంలో పడవేసినప్పుడు, ఆ నరకాగ్నిలో పడవేసినప్పుడు వాడు అక్కడ కనబడడు. దేవుడు తీసుకెళ్ళి వారిని నరకంలో వేసేస్తే ఏంటి? వారితో పాటు ఏంటి? అతనిని ఆశ్రయించు వారు కూడా ఏంటి? అతనితో పాటే వెళ్తారు. ఎవరితో పాటు వెళ్తారు? అతన్ని ఆశ్రయించు వారు అతనితో పాటు వెళ్తారు. అందుకని ప్రభు చెప్పాడు, ఇదిగో నేను గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు నేను మిమ్ములను వేరుపరిచాను. వేరుపరిచినప్పుడు వేరుగా మీరు ఉండండి, వేరై జీవించండి. లోకము మనకు సంబంధమైనది కాదు.
లోకము మనకు అవసరమైనది కూడా కాదు. లోకము మనకి పరలోకంలోకి చేర్చదు. ఏంటి అందుకనే ఇక్కడ బెన్యామీలో మనం చూచినప్పుడు అతడు తండ్రి ఎంత ఆశ కలిగి ఉన్నాడు, ఎంత ఆశ కలిగి ఉన్నాడు తండ్రి. తనలో తన సంతోషాన్ని చూసుకోవాలనుకున్నాడు, తనలో సంతోషాన్ని చూసుకోవాలనుకున్నాడు. దేవుడు దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో ఈ నా కుమారుడు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదో, ఎంత బాగుండేదో పుట్టకుండా ఉంటే. ఎందుకంటే వీడు వచ్చింది దేనికోసము? ధనాన్ని ఆశించి. ఆయన ప్రభు దగ్గర ఆత్మీయతంగా రాలా. ఆత్మీయతంగా వస్తే పేతురు ఆత్మీయతంగా వచ్చాడు కాబట్టి పడిపోయాడు. పేతురు పడిపోయిన తరువాత తిరిగి లేపబడ్డాడు. ఆత్మీయతతో ఉన్న వ్యక్తి పడిపోయిన తర్వాత తిరిగి లేపబడతాడు. పేతురు ఒక మాట జారాడు, ఇదిగో నేను ఆయనకు ఎరగను అని చెప్పేసేసాడు, పడిపోయాడు. తర్వాత తిరిగి వెళ్ళి దేవా నన్ను క్షమించు. ఆత్మానుసారమైన వ్యక్తి, ఆత్మలో ఉన్న వ్యక్తి. కానీ ఇతడు స్టార్టింగ్ నుంచి ఇతని గురించి రాయబడిందంటే ఇతడు ధనాన్ని ఆశించి వచ్చాడు యూదా. అందుకని తన జీవితాన్ని మార్చుకోలేక దేవుని దగ్గర పశ్చాత్తాప పడక అతను నరకానికి వెళ్ళిపోయాడు. 2 తలంపుల మీద ప్రభుత్వం నడిచాడు. 2 మనస్తత్వంతో ప్రభుత్వం నడిచాడు. మనము కూడా ఇక్కడ ఈ బెన్యామీని చూసి మనము నేర్చుకోవాల్సిన చక్కనైన విశ్వాసము, చక్కనైన క్రియ. కీర్తనకారుడు అన్నాడు కదా, దేవా నిన్ను చూసి నాలో ఏం పుట్టింది? నిరీక్షణ పుట్టింది. ఇప్పుడు మనకి ఏ నిరీక్షణ పుట్టాలి? ఎవరిని చూసి? బెన్యామీ జీవితాన్ని చూసి మనలో నిరీక్షణ రావాలి. అయ్యో ఈ వ్యక్తి ఇంత పతనమైపోయాడే, నేను వద్దు ఇక నా పాత జీవితము, నేను నిరీక్షణ కలిగి ఉండాలని అతన్ని చూసి మనం ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు బెన్యామీను ఎలాగైతే ఆయన దూరపరిచాడో అలాగున మనము దూరపరచబడకుండా దేవుని చేత ఆశీర్వదింపబడదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.